ఏంటి సార్ రాహుల్ గాంధీ మళ్ళీ కూడా ఓట్ చోరీ జరిగే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. బీహార్లో కూడా ఓట్ చోరీ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా నిన్న చూస్తే వివిప్యాట్లు అయితే దర్శనం ఇచ్చిన పరిస్థితి మనకు చెత్త కుప్పలో పడేశారు. ఏం జరుగుతూ ఉంది అసలు? రాహుల్ గాంధీ చెప్పడం కాదు, ఆరోపిస్తాం కాదు, ఆధారాలు చూపించాడు ఆయన. మన భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన పరువు తీసి నట్టేట ముంచాడు మోడీ. ఆ బ్రెజిలియన్ మోడల్ ఏమని చెప్పింది తెలుసా? ఇది కూడా ప్రజాస్వామ్యమా, ఇట్లా కూడా జరుగుతుందా, ఇది ప్రజాస్వామ్యమా అని మన భారతదేశ ప్రజాస్వామ్యం మీద ఒక విధంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్నికల కమిషన్ మీద ఉమ్మూసినంత పనిచేసింది. ఇదా మీ ప్రజాస్వామ్యం అని. 22 చోట్ల ఆమె ఓటు ఉంది. ఆమె మన భారతదేశ పౌరులు కాదు. వీళ్ళేమో సిఏఏ చేసి అది చేసి ఇది చేసి ఇక్కడున్న విదేశీయులను బయటికి పంపించేస్తా అంటున్నారు. ఓటర్ల జాబితాలో విదేశీయ పేర్లు, మళ్ళీ వాళ్ళ పేర్ల మీద ఉన్న ఓట్ల మీద ఓట్లు వేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఏ స్థాయిలో రిగ్గింగ్ జరుగుతుంది, ఏ స్థాయిలో ఇది జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్థానిక ప్రభుత్వం ఎవరిది? హర్యానాలో బీజేపీది. ఓటర్ లిస్ట్ తయారు చేసేది ఎవరు? బిఎల్ఓలు కానీ వీళ్ళు కానీ. వీళ్ళు వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. కానీ ఒక ఇంట్లోకి వెళ్ళి విదేశీ మహిళ ఉంటే ఆమె ఫోటో పెట్టి మీరు ఉంటే ఎవరు రాసుకోరు. అది ఒక ఇంట్లో 700 ఓట్లు, 800 ఓట్లు, 1000 ఓట్లు అట్లా ఉండటం అసంభవం. అదేంటంటే బిఎల్ఓ ఇదంతా చేసిన తర్వాత ఎక్కడో రిమోట్ లొకేషన్లో కూర్చొని ఓట్లు యాడ్ చేసేస్తారు, దొరికిన ఫోటోలు పెట్టేస్తారు. ఆ ఓట్లనే వీళ్ళు మళ్ళీ వేయకుండా దొంగ వాళ్ళు వచ్చి ఆ ఓట్లు వేయటము. మనకు బీజేపీ ఎంపీ, బీజేపీ కాదు లోక్ జనశక్తి పార్టీ ఎంపీ ఇట్లా చూపించింది ఫస్ట్ ఫోటోకి. ఆ వేసే కాదు ఈ చేద్దని వాళ్ళు ఇట్లా చూపించింది. దీనికి ఇంకుంది, దీనికి ఇంకుంది. ఒక ఎంపీ 2000కి ఇంకు ఉందంటే ఏంటి అర్థం చేసుకోండి. ఒక ఎంపీ ఈ చేతికి ఇంకుంది, ఈ చేతికి ఇంకుంది అంటే ఏంటి అన్నట్టు అర్థం. ఇది మన భారతదేశ ప్రజాస్వామ్యం. ఇది మోడీ తంత్రం. సర్వనాశనం చేశాడు నరేంద్ర మోడీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని. ఆ మోడీని మోసే ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. లోకేష్ ఎక్కడే ఉన్నాడుగా? లోకేష్ బీహార్ వెళ్ళారంట కదా. అవును. ఆయన ఏమన్నారంటే, ఏ భాషలో మాట్లాడాడు? ఇంగ్లీష్లో మాట్లాడాడు. బీహార్ వాళ్ళకి హిందీ తప్ప ఏ భాష రాదు. ఈయనకి హిందీ రాదు. ఈయన ఏం మాట్లాడాడో, వాళ్ళు ఏం చెప్పాడో ఏంటో కానీ అక్కడికి వెళ్ళి మహిళా క్రికెట్ జట్టు గెలవటానికి నేనే స్ఫూర్తి నింపానంటే వాళ్ళు మామూలుగా నవ్వరు. వాళ్ళు ముందే ఫుల్గా గుట్కా గిట్కా తిని గాడబట్టిన పళ్ళతో నవ్వుతారు. మామూలుగా ఉండవు వాళ్ళ నవ్వులు, ఎకిలి నవ్వులు మామూలుగా ఉండవు. సో ఈయన ఏంటంటే మోడీ ఆశీర్వాదం కావాలి, రేపొద్దున్న అధికారం మార్పిడి అంటే ముఖ్యమంత్రి పదవి అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కుయికై అనకుండా మోడీ గారి ఆశీర్వాదం కావాలి. కానీ ఇప్పుడు ఒక ఛాన్స్ మరి కాంగ్రెస్కి ఇస్తే ఏమవుతుంది? అంటే మహాగఠబంధన్ కూటమికి అక్కడ ఇస్తే ఏమవుతుంది? ఒక స్టేట్ పోతే ఎన్నికలు సవ్యంగా జరిగితే వాళ్ళే రావాలి. 2024లోనే కాంగ్రెస్ రావాలి కేంద్రంలో, ఏపీలో వైసీపీ రావాలి. అంటే మోడీకి తెలియదా? సరే ఒకటి పోతే పోయింది మహాగఠబంధన్, మోడీ జైలుకుపోతాడు. ఎన్డీఏ పోయిన మరుక్షణం మోడీ జైలుకుపోతాడు. ఓకే, మామూలు కాదు, అంత అరాచకాలు చేశారు వాళ్ళు. మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు 70 సంవత్సరాల్లో మన దేశం అప్పుడు 70 లక్షల కోట్లు. ఎప్పుడు మోడీ ప్రధాన అయినారు? 14లో మొదటిసారిగా. ఇప్పుడు 2 లక్షల కోట్లు, 200 లక్షల కోట్లు. అంటే 2 కోట్ల కోట్లు అప్పు. అంటే 130 లక్షల కోట్లు అప్పు 11 సంవత్సరాల్లో చేశాడు మోడీ. దానివల్ల ఏం చేసావయ్యా అంటే, ఎవడికి పెట్టావంటే ఏం కనపడట్లా. అంటే ఎన్నికలకు ముందే లక్షలాది ఓట్లు తొలగించారని మీరు అంటున్నారా? యాడ్ చేశారు. రాహుల్ గాంధీ మన ఓట్స్ అంటే లేని ఓటర్లు ఒకే ఆమె 223 ఓట్లు ఉన్నాయండి, ఒకే వ్యక్తివి. ఆమె వయసు, ఆమె ఫోటో 23 సంవత్సరాల వయసు దగ్గర నుంచి 90 సంవత్సరాల వయసు వరకు ఉంది. మొగోళ్ళకు కూడా ఆమె ఫోటో పెట్టారు. అట్లా దొంగ ఓట్లు పెట్టారు. ఆ 223 ఓట్లలో ఎన్ని పోలైనాయి? ఎవరు వేస్తారు ఆ ఓట్లు? అర్థం చేసుకోండి.